ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గడిచిన 2 నెలలలోపే 23 మంది వరకు మృతివాత పడ్డ సంగతి తెలిసిందే. అయితే గ్రామంలో బొడ్రాయి దేవత ఆగ్రహంతో ఉందని, శాంతి పూజలు చేయాలని కొందరు వాదిస్తుంటే మరికొందరు ఏదో కీడు దయ్యం తిరుగుతుందని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరికొంతమందికి మా గ్రామానికి ఏ గాలి సోకిందో చెప్పాలని ఊరు పెద్దలు, వేద పండితులు చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ మాట ఈ మాట మీడియా రూపంలో బయటకు రావడంతో కొంతమంది అలాంటిది ఏమీ లేదని, కావాలనే మీడియా ఎక్కువ చేస్తుందని, గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. మరికొంతమంది బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఏదో ఒక దారి దొరుకుతుందని అంటున్నారు. చెప్పిందా ఏగండి చాలు. బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది చనిపోయింది. ఇది బొడ్రాయి లోపమా, మరి ఏదన్నా ఈ వర్షాల లోపమా ఏంటిది అని మేము అనుకున్నాం. కానీ బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి మేము పరిగణలోకి తీసుకొని అరే ఏమైతుంది అని చేసినాం. కానీ ఈ బొడ్రాయి పెట్టిన కాడి నుండి కూడా గతం నుండి కూడా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నారు. కానీ ఈసారి 25 మంది హాస్పిటల్కి పోతే ఇద్దరే వచ్చి 23 మంది చనిపోయింది. అరే ఇది మరేమన్నా బొడ్రాయి లోపమా, లేదా ఏమన్నా ఈ కాలువల లోపమా, పారిశుద్ధ లోపమా అని మేము మదన పడుతున్నాం. కానీ జంగాలపల్లిలో బొడ్రాయి పెట్టిన కానుండే ఈ లోపం జరుగుతుందని బయటి వంటలకు కూడా పోయినాం. కానీ ఏది ఏమైనా ప్రజలు ఏమనుకుంటామంటే, ఏది మాకు ఎలాంటి లోపం రాకుండా చూడాలనేదే దేవుణ్ణైనా దైవాన్నైనా దేన్నైనా మొక్కుచున్న క్రమంలో మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాకు ఏది తెలియటం లేదు. బొడ్రాయి లోపమా, గుడి లోపమా, పారిశుద్ధ లోపమా, ఏ లోపం మాకు తెలియట్లేదు. గవర్నమెంట్ కానీ మీడియా కానీ మా ఊర్లో ఏం జరుగుతున్నదో మాకు పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ములుగు మండల్, మాది జంగాలపల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్రాయి కాడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అయితే లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్లు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిండు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడికాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్లు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటారు. ఓట్లు వేసుకుంటారు, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పనికి వచ్చింది. మీ సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు.
అని చెప్పింది పోయింది, ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మీదట వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది